నమస్తే అండి. నేను కొత్తబుర్ర గారి అబ్బాయినండి. మా అన్నయ్యకి నాకు సమానంగా పంచిపెట్టారండి. 3 ఎకరాల 41 సెంటు భూమి 80 సంవత్సరాల క్రితం కొన్నారు. అది మా అన్నయ్యకి నాకు సమానంగా పంచిపెట్టాడండి మా నాన్నగారు. అయితే నేను కొన్ని ఇబ్బందుల వల్ల నేను పొలం అమ్మేసుకున్నానండి. అమ్మేసుకుంటే అప్పుడు ఏదైనా రాయిగా సైట్లో నేను గేదెలు మేపుతుంటుంటే అక్కడికి వచ్చాడండి దూళ్ళ వెంకటరావు గారు. వచ్చి నన్ను అడిగాడండి. అడిగితే అమ్మేస్తావా అంటే అమ్మేస్తానని అన్నానండి. అప్పుడు ఆయన 21 లక్షకి బేరం చేసుకున్నారండి. బేరం చేసుకుని నెల రోజులు టైం పెట్టాడండి. పెట్టుకుని 4 నెలలు జరిపారండి. జరిపి రేపు రిజిస్ట్రేషన్ అనగా ఇవాళ కొలత పెట్టారండి. కొలత పెడితే నీకు భూమి లేదు, ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చింది అన్నారండి. ఎంత వస్తే అంతా రాయించుకోండి, మిగతాది అలా వదిలేండి అన్నానండి. అలా వదిలేండి అంటే కుదరదు, మొత్తం చేయాలని బెదిరించారండి నన్ను. బెదిరితే నేను ఎంత మాత్రం కూడా చేయలేదండి. చెయ్యకపోతే అప్పుడు 10 రోజులు పోయిన తర్వాత అప్పుడు చప్పుడు బోరయ్య గారిని, బి వెంకటేశ్వరిని, ఆశంటి సత్యనారాయణ గారిని పంపించారండి. పంపిస్తే నేను వాళ్ళకు కూడా నేను లొంగలేదండి. లొంగపోతే అప్పుడు నేను చెప్పినట్టనే 9 సెంట్లు తగ్గించి రాయించుకున్నారండి. అలాగే 4 నెలలు పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్బుక్లను దస్తావేజులు ఆయన తీసేసుకున్నాడండి. నాకు ఇచ్చండి, నేను ఇంకా సర్వేర్ని పెట్టుకుంటానంటే సర్వేర్ని పెట్టుకోవాలి, నేను కొలిపించుకోవాలి పోవాలని నాకు ఇచ్చానంటే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని హైదరాబాద్లోనే నేను బ్యాంకులో తాకట్లు పెట్టానని అలాగే జరిపాడండి. కాడికి నాకు ఇప్పటికీ కూడా నా నా దస్తావేజ్ కానీ పాస్బుక్ కానీ నాకు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే మొన్న ఈ రీసర్వేలో ఆ పొలం వాళ్ళకి రాసేసారండి. రాయితే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టానండి. వచ్చి ఒకసారి వచ్చారండి, కొలిసారండి, లేదని పోరండి. మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చారండి. వచ్చి అప్పుడు ఇందులో మొత్తం మీద 6 సెంట్లు తక్కువ వస్తుంది ఈ సర్వే నెంబర్లోనే అని చెప్పారండి. చెప్తే 6 సెంట్లు తక్కువ వస్తే మా అన్నకి 3 సెంట్లు, నాకు 3 సెంట్లు పంచంటే నా వాటకి ఇంకా 6 సెంట్లు వస్తుంది కాబట్టి నా భూమి నాకు అప్పచెప్పమని చెప్తున్నానండి. 6 సెంట్ల 9 సెంట్ల అంటే వాళ్ళు ఏమన్నారంటే మొత్తం సర్వే నెంబర్లో 6 సెంట్లు తక్కువ వచ్చింది భూమి అన్నారండి. 6 సెంట్లు తక్కువ వచ్చిందంటే నా వాటకి ఎంత తక్కువ వస్తుంది? 6 సెంట్లు భూమి నా వాటకి ఎందుకు తక్కువ రావాలి? ఆతలోటి సగం పంచుకోవాలి, ఈతలోటి సగం పంచుకోవాలి. 6 సెంట్లు ఒకటే పంచుకుంటాం ఏంటి? 6 సెంట్లు 3 సెంట్లు తీసేసినా ఇంకా నాకు 6 సెంట్లు భూమి ఉంటుంది కదా. నాకు నా 6 సెంట్లు భూమి నాకు అప్పచెప్పండి అని చెప్పానండి. అప్పచెప్తే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి మా వల్ల కదని ఎత్తున్నారు కాడకాళ్ళు. మా వల్ల కదని చెప్తున్నారండి వాళ్ళు. మేడం మండల ఆఫీసులో మేడం గారు కూడా ఏదో అప్లికేషన్ పెట్టమన్నారా, ఆ అప్లికేషన్ పెట్టమంటే ఈ భవానీ గారమ్మ పెడతలేదు. నా వల్ల కదని చెప్తుంది ఆవిడ, నేను చేయలేను అంటుంది. ఆ దూళంకట గారమ్మ కొలిసినాడేమో కౌరమ్ముతుంటే వస్తలేదు, వీళ్ళు వస్తలేదు వాళ్ళు వస్తలేదు. ఇక్కడ ఇతల తోటకు చేయను కొన్న డాక్టర్ గారు వస్తలేదు, ఆయన దూళంకట గారు వస్తలేదు. రాజమండ్రి డాక్టర్ గారు ఏంటండి, ఆయన కొన్నాడు ఏంటండి ఆ పొలం. నా 9 సెంట్లు నాకు అప్పచెప్పాలండి బాబు. నాకు ఆరోగ్యం బాగుంటలేదండి, నా పొలం నాకు అప్పచెప్పించండి సార్. నా టీ తాగితే కూడా డబ్బులు ఉండలేదండి నా దగ్గర. నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నేను ఎక్కడికి వెళ్తలేదండి, నా పరిస్థితి ఏం బాగోలేదండి. నా భూమి నాకు ఇప్పించండి బాబు. నేను కలెక్టర్ గారికి మళ్ళీ కాగితం పెట్టుకుంటున్నానండి బాబు. ముందు 2 సార్లు పెట్టారు కదా. ముందు 2 సార్లు పెట్టామండి, మళ్ళీ మూడోసారి కూడా పెడతానండి మళ్ళీ. నాకు వేరే దారి లేదండి. ఏదైనా కానీ నా పొలం నాకు ఇప్పించాలండి, తప్పదండి. నా పొలం నాకు మాత్రం నా 9 సెంట్లు భూమి నాకు ఇప్పించాలండి. నాకేం ఆధారం లేదండి. నాకు టీ తాగితే కూడా డబ్బులు లేవండి. నాకు ఆరోగ్యం బాగుంటలేదండి.